హలో అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయక చవితి వచ్చిందంటే ముందుగా మా మావయ్య రెడీ చేస్తారనమాట. స్వామిని ఇలా దేవుడి గదిలో అలంకరిస్తారు. ఇలా రెడీ చేసి పెట్టారు చూడండి, ఎంత చక్కగా నీట్గా రెడీ చేశారు. తర్వాత ఏమో ఇలా బుక్స్ అన్నిటికీ గంధం పూసారనమాట, బొట్లు పెట్టారు మావయ్య. నెక్స్ట్ పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇగో ఈ సంవత్సరం మా అక్క చేస్తుందండి, లాస్ట్ ఇయర్ మా సిస్టర్ చేసింది. ఇలా ఫ్యామిలీ అందరం కలిసి వినాయక చవితి చేసుకుంటాం మేము ఎప్పుడు. ఈ సంవత్సరం అత్తయ్య రాలేదు, మిస్ అయిపోయారు, రాలేకపోయారు అనమాట. చూడండి 1 by 1 పిల్లలు కూడా వెళ్ళి కూర్చొని చక్కగా పూజ చేసుకుంటున్నారు. అక్కేమో మంత్రాలు చదువుతుంటే పిల్లలేమో చక్కగా అక్షింతల పూలతో చూడండి ఎలా పూజ చేస్తున్నారు. మీరు మీ పిల్లలు అలానే ఎంకరేజ్ చేసి పక్కన కూర్చోబెట్టి చేస్తే చాలా మంచిది. చేయించండి మీరు కూడా. చూడండి ఎంత బాగా చేస్తున్నారో మా పిల్లలైతే, చాలా మంచిది అలా చేయిస్తే. ఇంకా ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. అక్క అయితే హారతి ఇచ్చేస్తుంది స్వామికి. చూడండి చాలా బాగా అయింది మా పూజ అయితే ఈసారి. మేము ఏమేమి వంటలు చేసుకున్నాం, వెరైటీలు ఏమేమి వండిందో మా అక్క మా కోసం చూపిస్తాను. అవి కూడా లాస్ట్ దాకా చూసేసేయండి వీడియో. ఫైనల్గా ఇంకా స్వామికి ఆరతి ఇచ్చేసి అక్క దండం పెట్టేసుకుంది. మేము కూడా ఇంకా మాకు కూడా ఆరతి ఇచ్చేస్తుంది. మావయ్య అక్క కలిసి మళ్ళీ స్వామికి ఆరతి ఇచ్చారు. తర్వాత ఇంక మేము తీసుకుంటున్నాం ఆరతి. పిల్లలకు కూడా మావయ్య ఆరతి ఇచ్చేసారు. ఫైనల్గా నేను కూడా ఆరతి తీసేసుకుంటాను. అందరూ ఉన్నాం, అత్తయ్య ఒక్కరే మిస్ అయిపోయారు, అది ఒక్కటే బాధగా ఉంది. వచ్చుంటే బాగుండేదేమో అని. ఫైనల్గా మేము ఏమేమి వెరైటీలు చేసుకున్నాం చూపిస్తారండి. కేసరి, పులిహోర, పరవన్నం, కర్డ్ రైస్, వడల్లోకి చట్నీ. చూడండి ఎంత బాగా చేసిందో మాకు ఎన్ని వెరైటీలు. బూరెలు అయిపోయి అనుకోకుండా ఇంకా ఉన్నాయి. పిల్లలు మేము అందరం తినేసాం, అందుకే అయిపోయి. ఇదేమో పాల తాలికలు. చూడండి ఎన్ని వెరైటీలు చేసిందో. ఫైనల్గా మేము లంచ్కి వెళ్ళిపోతున్నాం. బాయ్. ఇలాగే స్టిల్స్ కూడా దిగేసాము. ఫైనల్గా మా స్వామిని చూపిస్తాను, ఒకసారి చూసి మీరు కూడా ఒకసారి దండం పెట్టుకోండి. చూడండి మా దేవుడు మేమే పూజ ఎలా చేసుకున్నాము. మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ ఏదో మా చిన్న ఏదో జల్లుతుంది. ఓకేనా?